ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. కొన్నిసార్లు మీరు గమనించిన ప్రియులారా, కొంతమంది జీవితంలో వారు ఏవైనా కొన్ని కార్యాలు చేయాలని ప్రారంభించినప్పుడు దాని కొరకు సరైనటువంటి ప్రణాళిక కలిగి ఉండి కూడా వారు చేసినటువంటి ప్రణాళికని అమలు పెట్టేటటువంటి విషయంలో వారు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాస్తవానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తారు, కానీ ఆ కార్యాన్ని నిర్లక్ష్యము చేయకుండా శ్రద్ధగా చేయాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి అంటే విఫలమైపోతూ ఉంటాయి. కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్ వచ్చాయి, ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. రోజు చాలా సమయాన్ని చదవడానికి గడపాలని ప్రయత్నం చేస్తారు. చాలా తక్కువ టైం ఉంటుంది, ప్రతిరోజు చదవాలి, మనం చక్కగా సిద్ధపడాలి అనుకుంటారు. కానీ వారు చేజేతులారా వారు చూస్తూ ఉండగా వారి జీవితం వారి కంట్రోల్లో లేకుండా వారు అనుకున్న కార్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 116వ కీర్తన 8వ వచనంలో, జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పైన మరొక మాట ఉంది, జ్ఞాపకం చేస్తాను చూడండి. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం నీ కంట్రోల్లో లేదని చేజారిపోతుంది అనుకుంటున్నావా? ఉదయకాల సమయంలో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీకు ఆయుష్ని దయచేయబోతున్నాడు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు. దేవుడు నీకున్నటువంటి సమస్యలన్నిటిలో నుంచి నీకు విడుదల దయచేసి దేవుడు చక్కని మార్గంలో నిన్ను నడిపించబోతున్నాడు. నా చేజేతులారా నా జీవితం జారిపోతుంది, నా కుటుంబం నాశనం అయిపోతా ఉంది, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఎలా అదుపు చేయాలో తెలియడం లేదు, ఏ విధంగా నా కుటుంబాన్ని నిలబెట్టుకోవడం తెలియడం లేదు అనుకుంటున్నారా? ఒకవేళ మీ యొక్క చదువుల విషయంలోనూ, మీ ఉద్యోగంలోనూ, మీరు చేస్తున్న బిజినెస్లోను, మీ పరిచర్యలోను ఈ పరిస్థితులు నా చేయి దాటిపోయిందని మీరు అనుకుంటా ఉంటే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. భయపడొద్దు, జారి పడకుండా నీ పాదములు నేను స్థిరపరుస్తాను, నీ కన్నీటిని తుడుస్తాను, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. అయ్యా, మీరు నాకున్నారు ప్రభువా, నా చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకోకుండా నాకు సహాయం చేయడానికి మీరు అడగగలిగితే దేవుడు తప్పకుండా మీకు తోడై ఉండి మీకు సహాయం చేస్తారని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో మీరు తోడై ఉండి జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.